అందరికీ నమస్తే అండి. నా పేరు సాయి. మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే మనం 25వ తారీఖు 8వ నెల 2025 సోమవారం మార్కెట్. ఇది మనకు గత శని మరియు ఆదివారాలు 2 రోజులు మనకు మార్కెట్ సెలవులు. దాని తర్వాత ఈరోజు మార్కెట్ పెద్దగా పెరిగింది ఏం లేదండి. ఏదైతే మనకు శుక్రవారం మార్కెట్ జరిగిందో ఈరోజు కూడా జెండా పాట అంతే జరిగింది. శుక్రవారం మనకు 15,400 జరిగింది. ఈరోజు సోమవారం కూడా మార్కెట్ అంతే జరిగిందండి. కాకపోతే మార్కెట్లో మాత్రం కొంచెం స్పీడ్ ఉన్నట్లయితే కనిపిస్తూ ఉందన్నమాట. మనకు ప్రస్తుతం జెండా జరిగిన 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల లోపు అయితే మనకు 300 బ్యాగ్స్ వస్తే మనకు దాదాపు 200 బ్యాగ్స్ సేల్ అయిపోయాయి అన్నమాట. ఈ 200 బ్యాగ్స్ సేల్ అయిపోయాయి. ఇంకొక 100 బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ రైతులు కొంచెం తికమక అంటే రేట్ ఏమైనా పెరిగిద్దా ఉంచాలా, అండ్ వచ్చిన రేటు సరిపోయిద్దా రాలేదా అనే కాన్సెప్ట్లో ఉంటుంది కదా. ఆ రైతులు మాత్రం కొంచెం ఉంచారనమాట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది కొంచెం స్పీడ్గా ఉందని చెప్పవచ్చు. 15,400తో పాటు మనకు మార్కెట్లో అయితే ఇంకా చాలా లాట్లే తీసుకున్నారనమాట. దాదాపు నాకు తెలిసి ఇంకా 200 బస్తాల వరకు అయితే అట్లా తీసుకోవడం జరిగింది. ఈరోజు జెండా పాట పెట్టిన లాట్ వచ్చేసి 33 బస్తాల లాట్ అండి. టోటల్గా మార్కెట్ యొక్క సమాచారం తెలుసుకున్నట్లయితే మనం ఈరోజు కొనుగోళ్ళు వచ్చేసి నార్మల్ తేజ వచ్చేసి 11,000, 12,000 మధ్యలో అయితే తీసుకుంటున్నారు. మీడియంలో వచ్చేసి మనకు 12,000 నుంచి 13,500, 14,000 మధ్యలో అయితే తీసుకుంటా ఉన్నారన్నమాట. డీలక్స్లు, సూపర్ డీలక్స్లు, బెస్ట్లు వచ్చేసి మనకు 13,500 నుంచి 15,400 మధ్యలో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మార్కెట్లో అయితే మనకి ఎక్కడ పెచ్చులు తీసుకోవట్లేదు. అంటే 15,500, 15,600 పెంచి రేట్లు పెంచి అయితే తీసుకోవట్లేదు అనమాట. అండ్ తాలు వచ్చేసి మనకు 8,300 అయితే తీసుకుంటా ఉన్నారు మార్కెట్లో. కాటన్ వచ్చేసి మనకు 7,950 రూపీస్ అయితే మార్కెట్లో నేను చూసింది హైయెస్ట్గా. అండ్ నాన్ ఏసీలో వచ్చేసి మనకు 8,500 నుంచి 9,300 మధ్యలో అయితే తీసుకుంటున్నారు. ఏదైనా సరే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అనమాట. ఓవరాల్గా మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. మీ తోటి మిత్రులతో షేర్ చేయండి.